యెషయా 54వ అధ్యాయం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అన్న దేవుడు ఈరోజు మనందరికి ఇచ్చేది ఏంటిదంటే, తిరిగి సమకూరుస్తాను. వాట్ హ్యావ్ యూ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఏంటది మన జీవితంలో, మీ జీవితంలో మీరు కోల్పోయినది? ఏంటది పోగొట్టుకున్నది? ఏంటది నాశనమైంది? ఏంటది? ఎవరది? ఒకవేళ భార్యను విడిచిన భర్త, లేకపోతే భర్తను విడిచిన భార్య, లేకపోతే బిడ్డలు దూరమైన పరిస్థితుల్లో, లేకపోతే నా జీవితం, నా యవ్వన కాలము, నా బాల్యం అంతా పోయిపోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది, నాకు ఇంకా అవకాశం లేదు, నేను ఎంతగానో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. డూ యూ థింక్ గాడ్ కెన్ రెస్టోర్ మై లైఫ్ అంటే, ఈరోజు దేవుడు మీతో, మాతో, మనందరితోటి చెప్పేది ఏంటిదంటే, ఎస్, హీ క్యాన్ రెస్టోర్. డూ యూ బిలీవ్ ఇట్? నమ్మిన వారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? దేవుడు తిరిగి సమకూర్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆయనకి, నాకు ఇస్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ అని అడుగుతాడు దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడుగుతాడు. ఈరోజు మార్క్ మై వర్డ్స్, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రవచన రీతిగా ఒక ప్రాఫెసీ లాగా ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే ఇంకా అయిపోయింది, ఇంకా నాశనం అయిపోయింది, మిడతలన్నీ తినేసినాయి. యోవేలు గ్రంథంలో చూస్తాం కదండి, మిడతలన్నీ తినేస్తున్నాయి అంట. ఏది ఉంటే అది తినేస్తున్నాయి అంట. ఇదైన తర్వాత అది, అదైన తర్వాత ఇది. ఈరోజు మన జీవితంలో కూడా అంతే కదా. మనం ఎన్నో సేవింగ్స్ చేసుకున్నాం, సేవింగ్స్ అన్నీ పోయినాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పోయినాయి. అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మిడతలు తినేస్తున్నాయి, అన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎంత చేసినా, ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా, ఎంతగా నేను చదివిన ఫలితం లేకుండా పోతుంది. వాట్ ఈజ్ ఇట్? ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ఈటన్ ఆఫ్. అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి అని అంటే, మొదటిగా మనం పరీక్షించుకోవాల్సింది ఏంటిదంటే, ఈజ్ దేర్ ఎ లెవెల్ ఆఫ్ సిన్ మన జీవితంలో? మొదటిగా, ఒకవేళ మీరు తప్పు లేదంటే ప్రైజ్ గాడ్, కానీ పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మిడతలకి అవకాశం ఉంటుందండి. నేను ఈరోజు పాపము కానీ, అతిక్రమం కానీ చేయకుండాల్సినవి చేస్తే, ద లెవెల్ ఆఫ్ సిన్, డిసొబీడియన్స్, అవిధేయత ఉంటే మిడతలకి మనము తలుపులు తెరుస్తున్నామంట, మిడతలకి రావటానికి అవకాశం ఇస్తున్నామంట, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నామంట. డిసొబీడియన్స్ గాట్ లోకస్. అందుకనే మొదటిగా పరీక్షించుకోవాల్సింది ఏంటి? వై హ్యావ్ ఐ లాస్ట్ దిస్ థింగ్ ఇన్ మై లైఫ్? ఇది పోగొట్టుకోవడానికి, ఇది వెళ్ళిపోవటానికి నా జీవితంలో కారణం ఏంటి? వై హ్యాస్ దిస్ గాన్ అవే ఫ్రమ్ మై లైఫ్? ఇది మనం కష్టపడిందంతా, అయ్యో నేను ఇంత కష్టపడ్డానే, ఏంటి ఎక్కడ పోయినాయి? వేర్ హాజ్ ఇట్ గాన్ అంటే, మిడతలంట సింహాల వలె వచ్చి మొత్తము నాశనం చేసేంత వరకు వెళ్ళిపోతాయంట. అట్లాంటి సమయంలో వేర్ హ్యావ్ ఐ గాన్ రాంగ్? ఎక్కడ నేను పొరపాటు చేస్తాను? ఎక్కడ నేను అవిధేయత చూపాను? ఆయనకి సమర్పించుకోవాల్సినవి నేను సమర్పించుకుంటున్నానా? లేకపోతే దేవుడికి ఇష్టం లేని కార్యాలు, క్రియలు, మాటలు, తలంపులు, చూపులు నాలో ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకోవాలి. చాలామంది మీలో చెప్పగలుగుతారు, ఐ హ్యావ్ నో జాయ్ లెఫ్ట్ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ నో హ్యాపీనెస్ లెఫ్ట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో సంతోషం లేదు, మన సంతోషం ఎప్పుడో పోయింది, మన ఆనందం ఎప్పుడో పోయింది. ద జాయ్ ఇస్ గాన్. అదే రాశారు కదా యోవేలు గ్రంథంలో 13వ వచనంలో, సంతోషం ఏమీ లేకపోయాను. ఈరోజు మీ జీవితంలో, మన జీవితంలో సంతోషం ఏం లేకుండా పోయిందేమో. అయితే దేవుడు చెప్పేది ఏంటిదంటే, వాట్ యు హ్యావ్ టు డూ ఫర్ రెస్టరేషన్. నిజంగా దేవుడు తిరిగి సమకూర్చాలి, మన జీవితంలో తిరిగి ఆయన కార్యము జరిగించాలి అంటే, మొట్టమొదటిగా ఆయన చెప్పేది ఏంటిదంటే, ఇఫ్ యూ వాంట్ అ వే ఆఫ్ రెస్టరేషన్ ఇన్ యువర్ లైఫ్, దేవుడు మీ జీవితాన్ని తిరిగి సమకూర్చాలి అంటే, మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో తగ్గించుకుంటూ పశ్చాత్తాపడాలంట. పశ్చాత్తాపడాలి. ఇందాక చదవం కదా, గోనె పట్టె కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం నొద్ద పరిచర్య చేయువార్లారా రోదనము చేయుడి, దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి. ఈరోజు చాలామంది నా జీవితంలో ఫలితం లేదు, నా జీవితంలో ఆశీర్వాదం కోల్పోయాను, నా జీవితంలో ఇది లేదు, అది లేదు అని అంటున్నాం. కానీ ఒక రోజంతా సమయం తీసుకొని పశ్చాత్తాపడుతూ, దేవా, యు ఆర్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్, నువ్వు తిరిగి సమకూర్చగలిగిన దేవుడు అయ్యా, నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో వస్తున్నానయ్యా. I know you can do it, Lord. I know you can restore my life, Lord. తిరిగి సమకూర్చగలిగిన దేవుడివి. ఇది మనకు అలవాటు అయిపోయిందేమో, కానీ దేవుడు మనతో చెప్తున్నాడు అండి, మీ జీవితంలో నూతన ప్రారంభం జరగాలంటే, నూతన కార్యము జరగాలంటే, నూతన తలుపులు తెరవబడాలంటే దేవుడు అంటున్నాడు, మొదటిగా
గతంలో చేసిన వాటి కోసము, లేకపోతే ఈ రోజు, లేకపోతే నేటికి చేస్తున్న కార్యాల కోసం పశ్చాత్తాపడి వాటిని ఆపేసి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుడి. దేవుని వైపు తిరుగుడు. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఆయన మన వైపు తిరిగితే వెలుగు ప్రకాశిస్తుంది. తేజోమయుడు ఆయన తేజస్సుని మన జీవితంలో ప్రకాశిస్తాడండి. పశ్చాత్తాపడాలి. ద ఓన్లీ వే టు రెస్టరేషన్ మొదటిగా ఏంటిదంటే పశ్చాత్తాపడాలి. రెండవది ఏంటిదంటే ఉపవాసం ఉండాలి. దేవా, నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా, ఇది అక్కర్లేదయ్యా, ఇదిగోనయ్యా నా తగ్గింపుని ఇలాగా కనపరుస్తున్నానయ్యా. రెండవది ఏంటిదంటే ఉపవాసం ఉండండి. పశ్చాత్తాపడాలి, ఉపవాసం ఉండి, దేవా నన్ను నేను తగ్గించుకుంటున్నా, నువ్వు నా జీవితంలో కార్యం జరిగించయ్యా. ఈరోజు మనము ఒక ఉద్దేశంతో ఫాస్ట్ చేయాలి. ఏంటి? నా జీవితంలో ఇది కోల్పోయానయ్యా, నా కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయానయ్యా, నా జీవితంలో నేను సంపాదించినంత పోగొట్టుకున్నానయ్యా, నా జీవితంలో నెమ్మదిని పోగొట్టుకున్నానయ్యా, నా జీవితంలో పరిశుద్ధతని కోల్పోయానయ్యా, నా యవ్వన జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా, నాశనం చేసుకున్నాయ్యా, నా కన్యత్వాన్ని పోగొట్టుకున్నానయ్యా అని ఎన్నో వివిధమైన నాశనాలకి మనం దారి తీసాం. కానీ ఈ సమయంలో దేవుడు అంటున్నాడు ఏంటిదంటే పశ్చాత్తాపడండి, ఉపవాసం ఉండండి. మూడవది ఏంటిదంటే మొరపెట్టండి. గత వారంలోనే చెప్పాను, క్రై అవుట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. రోదనము చేయుడి, అంగలార్చుడి అంటే ఏంటిదంటే మామూలుగా మౌనంగా ఉండి కేవలము మెల్లగా కన్నీళ్ళు విడవటం కాదండి. అంగలార్చుడి అంటే ఆ కాలంలో ఎట్లా అంటే వాళ్ళు గోన పట్టు కట్టుకొని రొమ్ములు బాదుకుంటూ, దేవా మమ్మల్ని మన్నించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని రోదనం అంటే బిగ్గరగా కేకలు వేస్తూ, అటువంటి ప్రార్థన అనుభవం మీలో ఎవరికైనా ఉందండి? నిజంగా అటువంటి that experience in God's presence where you just go out and say, cry out in His presence. ఆయన సన్నిధిలో మొరపెడుతూ, దేవా నన్ను మన్నించు, నన్ను క్షమించు, నా జీవితంలో కార్యం జరిగించు, నన్ను రెస్టోర్ చేయయ్యా. ఈ లేమితో కూడిన జీవితము, ఈ శాపంతో కూడిన జీవితం, ఈ పాపంతో కూడిన జీవితం, ఈ పోగొట్టుకున్న జీవితం ఇంకా చాలు అని ఆయన సన్నిధిలో అంగలార్చాలి, నోరు ఊపి అంగలార్చాలి, రోదనము చేయాలంట. దట్ ఈస్ ద వే ఆఫ్ రెస్టరేషన్ అడుగుతాము. ఒక సేవకులు ఎవరైనా స్టేజ్ పై నుండి, పుల్పిట్ నుండి మీకు మీ జీవితంలో రెస్టరేషన్ దేవుడు ఇప్పుడే ఇవ్వబోతున్నాడు అంటే మనం అందరం కూడా చప్పట్లు కొడతాము, ఆమెన్, హల్లెలూయా అంటాము. కానీ మన జీవితంలో కార్యం జరగదే. ఎందుకంటే మనం చేయాల్సిన భాగం మన వైపు ఉంది. ఏంటిది అని అంటే పశ్చాత్తాపడాలి, రోదన చేయాలి, అంగలార్చాలి, ఉపవాసం ఉండాలి. ఇంకోటి ఏంటిదంటే దేవుడికి ఇష్టం లేని కార్యాల్ని, దేవుడికి ఇష్టం లేని వ్యక్తుల్ని విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ థింగ్స్ దట్ గాడ్ డజంట్ లైక్. నాకు మిడతలు అంటే చాలా ఇష్టం అండి, నేను మిడతలు పెట్టుకుంటా అంటే బాగుంటుందా అనుకొని చూడండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ మిడతలు నీకు లేదు, ఇది నా పెట్, ఇది నేను పెంపుడు చేసుకుంటున్నాను, నేను దీన్ని బాగా చూసుకుంటాను అని దాన్ని మీ ఇంట్లో పెట్టుకొని మీ చెట్టు పైన పెట్టి మీరు ఎంతగానో చిన్నప్పటి నుండి పెంచుకుని ఒక చెట్టు పైన పెడతారంట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం మిడతలు అని పెట్టుకుంటే అదేం చేస్తుంది, దీని ఎంతగానో నన్ను ప్రేమగా చూస్తుంది, తినద్దు, దీన్ని నాశనం చేద్దాను అంటదా? అన్నది కదా. ఏం చేస్తుంది, మనం పడుకొని లేసి లోపల మొత్తం చెట్టునంతా కూడా తినేసి పెట్టేస్తుంది. ఈరోజు మనం కూడా ఏమనుకుంటున్నామంటే ఈ వ్యక్తి దేవుడికి ఇష్టమైన వ్యక్తి కాదు, ఈ కార్యము, ఈ ఉద్యోగము, ఈ సహవాసము, ఈ స్నేహము, లేకపోతే ఈ పని నాకు ఇష్టమైనది కాదు అని తెలిసి దేవుడు మరలా మనకి బోధిస్తుంటే, చెప్తుంటే మనం ఏమంటే పర్లేదులేండి దేవా, పర్లేదులేండి అని నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నామంట. బట్ ఆర్ యూ రెడీ టు, ఇఫ్ యూ రియలీ వాంట్ రెస్టరేషన్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో తిరిగి సమకూర్చబడాలంటే దేవుడు అంటున్నాడు, ఆర్ యూ రెడీ టు లెట్ గో? విడిచిపెట్టడానికి, వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు చాలా ప్రాణమైనది, ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమిస్తున్నాను అని అంటున్నవారు దేవుని చిత్తంలో లేదని తెలిస్తే ఆర్ యూ రెడీ టు లెట్ గో? దేవుని కోసం దేవా, ఐఎమ్ రెడీ లార్డ్, ఐ విల్ లెట్ గో లార్డ్ అని చెప్పగలుగుతున్నారా? బీ రెడీ టు లెట్ గో. నాలుగవది ఏంటిదంటే రిటర్న్ టు గాడ్. దేవుని సన్నిధికి తిరిగి రావాలి. రిటర్న్ టు గాడ్. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన ఏం చెప్తాడంటే మర్సీ ట్రయంప్స్ ఓవర్ జడ్జ్మెంట్. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. ఏంటిది అని అంటే, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అనుంది.
ఇక్కడ. కానీ వేరే తెలుగు ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే కనికరము తీర్పుని జయిస్తుంది. హౌ వండర్ఫుల్ కదండి. దేవుడు అంటున్నాడు తీర్పు తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ మోర్ దెన్ జడ్జ్మెంట్ ఐఎమ్ రెడీ టు షో మర్సీ టు యూ. కనికరము తీర్పుని జయిస్తుందంట. ఈరోజు దేవుడు మనకు అంటున్నాడు మీకు రావాల్సిన తీర్పు, మీకు రావాల్సిన శిక్ష, మీకు రావాల్సిన నాశనం ఎంతగానో ఉంది, కానీ నా కనికరము మీకు రావాల్సిన తీర్పు నుండి జయిస్తుందంట. మర్సీ ట్రయంఫ్స్ ఓవర్ జడ్జ్మెంట్. వీ డోంట్ డిజర్వ్ ఇట్, వీఆర్ అన్డిజర్వింగ్, వీఆర్ అన్వర్ది. ఎంతమంది చెప్పగలుగుతారండి నిజంగా నేను తగను, నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, కానీ ఈరోజు ఆయన కృపను బట్టి, ఆయన కనికరం బట్టే. అదే రీతిగా యోయల్ గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తానంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? మిడతలంట, పసరు పురుగులంట, గొంగలి పురుగులంట ఏవేవైతే తినేసినాయో దేవుడు అంటున్నాడు మీరు నా దగ్గరికి వస్తే, వెన్ యు రిటర్న్ టు మీ, నా దగ్గరకు తిరిగి వస్తే మీకు మరలా ఇస్తాను అంటున్నాడు. నమ్మాలి. ప్రవచనము దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు చెప్పేది ఇదే. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? యెషయా గ్రంథము 54:16. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనం చేయుటకై పాడు చేయువాని సృజించిన వాడను నేనే. దేవుడు అంటున్నాడు, వాట్ ఈస్ గాడ్ సేయింగ్ హియర్ అంటే ఐ హ్యావ్ సెంట్ ద లోకస్ బట్ ఐ ఆల్సో కెన్ రెస్టోర్. ఇప్పుడు మనం అనుకుంటాము దేవుడు మంచి దేవుడు కదా, దేవుడు చాలిన దేవుడు కదా, దేవుడు కనికరం చూపించే దేవుడు కదా, హౌ కెన్ ఈ సెండ్ మిడతలు? ఆయన ఎందుకు నాశనాన్ని పంపిస్తాడంటే ఇక్కడ ఆయన అంటున్నాడు ఏంటిదంటే ఆ నాశనాన్ని తెప్పించాల్సింది, ఆ నాశనాన్ని సృజించింది కూడా నేనే అంటున్నాడు దేవుడు. నాశనాన్ని మనం చూస్తామండి మరలా ఒకసారి. కుమ్మరిని సృజించిన వాడని నేనే, నాశనం చేయుటకై పాడు చేయవాడిని సృష్టించినది నేనే. ఆ నాశనాన్ని సృష్టించింది, నాశనాన్ని చేయుటకై పాడు చేయవాడిని సృష్టించింది కూడా ఆయనే. ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ దేవుడు నా జీవితంలో కీడు చేయడు, మేలే చేస్తాడు, ఇది అపవాది పంపించాడంటే దేవుడు అంటున్నాడు ఆ మిడతల్ని నేను ఒక ఉద్దేశంతో పంపించాను, ఆ బాధని, ఆ నాశనాన్ని నేను ఒక ఉద్దేశంతో పంపించాను. బట్ డోంట్ వరీ. ఎందుకంటే యెషయా 54వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే యెషయా 54:4వ వచనంలో ఉంటుంది, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనువు. ఈరోజు దేవుడు అంటున్నాడు when God restores, you know what is the first thing that he will do? He will make you forget your past shame. గతంలో మీరు అనుభవించిన సిగ్గు, అవమానము, ఎంతో నిందలు, నేరాలు ఆయన ఏం చేస్తాడంట? మరిపింపజేస్తాడంట. అది మన దేవుడు చేసే కార్యం అండి. వెన్ గాడ్ రెస్టోర్స్ యూ. ఇప్పటి వరకు మనం చూస్తాము నాశనము ఎలాగొస్తుంది మన అవిధేయతను బట్టి. మనము ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, రోదనం చేసి, అంగలాడ్చి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి, వెన్ విల్ ఆర్ రెడీ టు లెట్ గో, ఏదైతే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటామో అవి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దేవుడు అంటున్నాడు నేను తిరిగి మిమ్మల్ని సమకూరుస్తానంట. మీరు సిగ్గుపడనక్కర్లే, మీ బాల్యపు కాలపు సిగ్గుని మర్చెదరు.